పెళ్లికి భోజనం కోసమైనా వెళ్తారు లేక సైట్ కొట్టడానికి వెళ్తారు. కానీ ఏంటి మన సుధీర్ పెళ్లి చెడగొట్టడానికి వెళ్తున్నాడు. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. సుధీర్ ఒకసారి స్టేజ్ మీద ఉండారా? వస్తున్నారా అర్జున్? ఏంట్రా ఏమైంది? ఏంట్రా అలా చూస్తున్నావు? పానకంలో పొడక రౌండ్ చేయమన్నారా? పానకంలో పొడక కనిపించట్లేదేట్రా? లేకపోతే అలారా? సరే చూడు. పొడకలేకపోవడం ఏంట్రా? పొడకలేదు సీనియర్ కోసం. హలో బా, ఇది మనకి ఇప్పుడు పానకంలో పొడక రౌండ్ ఇచ్చారు కదా. రామప్రసాద్ గారు పానకం తెచ్చారు కానీ పొడకలేదురా. నీ దగ్గర ఉంది పొడక? నీ దగ్గర ఉందా? త్వరగా రారా, స్టేజ్ మీద ఉన్నా, స్కిట్ చేయాలి. అవునా? అవునా? ఏమైందా? సీనుగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. ప్రేమించాడు. ఆ అమ్మాయికి వాళ్ళు పెళ్ళంట. ఈడు బాతో నేను స్కిట్ చేయలేనా, నేను రాను, మీరు ఏదో చేయండి అంటున్నాడు రా. ఆడు లేకుండా స్కిట్ ఎలాగరా? ఆడు బాత్ ఉండ మనం చూడలేవరా? ఎలాగైనా పిల్ల ఆప్ చేసి అమ్మాయిని మన సీనియర్కి ఇవ్వాలి, ఆయన మనం హ్యాపీ చేయాలరా. మరి స్కిట్ దేముందా? 7 గంటల తర్వాత ఆడుకోవచ్చు మనం. సారీ రోజా గారు, సారీ నాగబాబు గారు, వాడు సీన్ గడి పాప లవర్ పెళ్ళి అంటే ఎలాగ హెల్ప్ చేయాలి ప్లీజ్. సారీ. బాగా కడుపు నిండా పోంచండి, మీకోసం ఒంట్లో వండించాం. ఫంక్షన్ అంతా బాగా జరగాలి ఇక్కడ. సీన్ గడి పెళ్లి ఇదే అనుకుంటా, లవర్ పెళ్లి. గొడవ పెట్టి మొత్తం పెళ్లి క్యాన్సిల్. ఇది ఆడపిల్లలు, అది మగ పిల్లలు. అవునా? నువ్వు అడుగు కూర్చొని ఎడు కూర్చుంటాను గొడవ పడుతుంది. ఆ బకరాగాడు ఉన్నాడు కదా, ఆయన పట్టుకుంటే మొత్తం సెట్ అయిపోయింది. నమస్తే బాబాయ్ గారు. ఎవరు? నేనండి. పైడి తెల్లు ఉంది కదా, వాళ్ళ రెండో చెల్లి ఉందా, వాళ్ళ రెండో చెల్లి మూడో బాబాయ్ ఉన్నాడా, ఆ బాబాయ్ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ పిన్ని భర్త కొడుకుని నేను. అంటే చాలా దగ్గర చుట్టమే. బ్లడ్ రిలేషన్. కూర్చొని వెళ్ళండి, భోంచేయండి. కూర్చుంటా. నమస్తే అండి. ఇంతకు ఎవరు నువ్వు? నేను ఇటు దూరం చుట్టాలండి. అంటే దగ్గర చుట్టమే. కూర్చోండి. వడ్డించు, ఇక్కడ పెట్టు. బాగున్నారా? చాలా బాగున్నా. ఫంక్షన్ అది మంచి గ్రాండ్ గా అరేంజ్ చేశారు. చాలా ఏమనుకుంటున్నారు? తినండి. ఏ లోటు రాకూడదు. రంగా తొందర పెట్టు. ఎవడే ఆకు పెట్టింది నాకు? ఎవడి ఆకు పెట్టింది? ఏమైంది? ఆకు బొక్క ఉంది. బొక్కుంటే ఏమవుతుంది? తినచ్చు. ఏముంటే ఏంటి బొక్కుంటే? ఇలాంటి బొక్కలు ఆకులు తింటే నేను మా ఊరు వెళ్తే నా పరువు ఏం కావాలి? ఈడో బొక్కలు ఆకులు తిన్నాడు, ఈడేంటి వరకు చెప్పారు రెస్పెక్ట్ ఇవ్వకపోతే. ఈ బొక్క వల్ల హార్ట్ బొక్క పడితే ఎవడు? ఏం బొక్కకి హార్ట్ బొక్క సంబంధం ఏంటో నేను. సిగ్గులేదురా మీకు? ఇలా చిల్ల ఆకుల్లో పడుతుంటే తింటారా? లగండి, ఫంక్షన్ క్యాన్సిల్. ఏంటి ఏంటి ఇప్పుడు ఆకు బొక్కడి తెలిపాలా ఫంక్షన్ నుంచి అంటున్నాను. ఏం చేస్తావు మరి? కూర్చోవచ్చు కదా. ఎందుకు కూర్చుంటారు? లేదు ఫంక్షన్ క్యాన్సిల్. ఆగురు కూర్చోండి. ఆకు మార్చా అనువా, ఆకు మార్చు. కూర్చోండి మీరు. ఎన్ని లేకపోతే కూర్చోండి మీరు. ఇబ్బంది ఏమైనా వస్తే చెప్పాలి కానీ ఇలా ఆకు ముందు తిండి ముందు వెళ్ళిపోతారు అని అంటున్నాను. ఎవడా రైస్ పెట్టింది? కొలతొప్పాను కాసాను. ఈ రైస్ ఉడకలేదు. ఉడకలేదా? ఉడకపోవడం అంటే అన్నాను నేను. ఉడికింది రైస్. ఉడకలేదు. ఉడికిందా? ఉడకలేదంటే ఏదో ఉడకలేదు. ఒక్కని చెప్తాను. బాగా ఉడికి తినచ్చు కదా. ఏమైంది? ఏంటి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెడితే తినవాలేను. చూడు, వైట్ రైస్ కదా బ్లాక్ రైస్ అయిపోయింది. కలర్ గురించి మాట్లాడగా ఫంక్షన్ క్యాన్సిల్ మొత్తం. ఆగండి. ఎందుకు ఫంక్షన్ క్యాన్సిల్ అంటే నువ్వు? రైస్ బాగాలేదు ఇక్కడ. రైస్ మార్చా. ఎవడ్రా నాకు ఈ కారు పెట్టింది? ఎవడంటే నువ్వు మర్యాద లేకుండా నువ్వే పెట్టావా? ఏముంది దీనికి? ఏంటది? ఏమైంది దానికి? దీనికేమో బొక్క పెట్టారు, దీనికేమో బొక్క లేదు. అంటే ఇలాగ బొక్కలేని గారి తిన్నాడు, ఈడేంటి బొక్కలో గాడు అని చెప్పి మా ఊర్లో పరువంత పోవాలని చెప్పి నువ్వు చిల్లేని గారి పెట్టావా? అది కాదు. ఇప్పుడు గారికి నువ్వు ఊర్లో పరువు పోవడానికి సంబంధం నేను. అది కాదండి, ఆకు పెద్ద బొక్క పెట్టారు. తినాల్సిన దానికి లేదు, ఉండాల్సిన దానికి లేదు. ఫంక్షన్ క్యాన్సిల్. కూర్చోండి మీద. కూర్చోండి. లేచిపోతాను మీద. బొక్కలని గారి కోసం బొక్కలు అవుతాయండి. బొక్క మోసుకొని తినచ్చు కదా. ఎవడయ్యా ఇక్కడ సాంబార్ వేసింది? ఎవడే సాంబార్ వేసింది? ఏమైంది నీకు? సాంబార్ లో కరివేపాకే లేదు. ఎవడో సాంబార్ వేసింది? మా రంగడు మొత్తాన్ని కరివేపాకు ఇక్కడ. కరివేపాకు లేదని కూడా నీ కరివేపాకు కూడా ఏంటిది? కరివేపాకు నా సాంబార్ లో కరివేపాకు లేదు. ఫంక్షన్ క్యాన్సిల్. నాకు కరివేపాకు ఫంక్షన్ క్యాన్సిల్ మొత్తం.
ఇటండి కరేపాయలు అంటారు అంతే కదా. ఒక్క నిమిషం ఆగండి. తినండి ఇప్పుడు. ఇంక మంచి పద్ధతి కాదు అది. తినండి మంచిగా. నువ్వేంటి రంగా? ఎవరా రైస్ పెట్టింది ఇక్కడ? ఎవరు రైస్ పెట్టింది? ఏంటి ప్రాబ్లం ఏంటి? రైస్ లో ఎంట్రుకుందరా? ఎంట్రుకుంది ఇక్కడ. ఎంటుకుంటే ఏమవుతుంది అన్నాను. ఎంట్రుకుంటే ఏమైతా? అంటే ఇక్కడ ఎంట్రుకున్న ఈ అన్నం నేను తింటే ఊర్లోని ఎంట్రుకున్నదన్నాడు. ఈడ ఎంట్రుతో సమానం చెప్పిన ఆకులు ఊకలను తీసేస్తే నువ్వు చూస్తుంటావా? వాళ్ళందరూ అంటారేమో కానీ నీ మాత్రం బాగా వర్ణించుకుంటున్నావు నీ గురించి. ఆడెందాక నుంచి ఎదుగో పొడుగు చుట్లాడు అన్నంలో పడిపోతుంది ఎంటుకలు మొత్తం. ఆ పక్క తరపు తింట్లో తరపు పద్ధతిగా. ఎవరా పప్పేసింది? ఎవడో కళ్ళు తప్పు ఎవడేస్తాడు ఇక్కడ? ఆ పప్పులో రింగ్ వచ్చింది. ఆ రింగ్ నా గొంతులోకి వెళ్తే ఏమవుతుంది? 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 ఏమవుతుంది ఎవరు తెలుసు? వచ్చేస్తుంది. ఏం తక్కువైందని ముద్దగట్లేదు నీకు? తిను తిను. చూడడానికి ఎవరికి ఏం కావాలి నీకు? ఏ నోరు లేదా నీకు? వేసుకున్నాక తినండి. ఏయ్ ఎవడ్రా నాకు గ్యారెంటీ కొట్టింది? ఈడు అయితేనే ఇచ్చి కొడతా. ఏంటి రే పెళ్లి కూతురు కానీ ఫోన్ చేసినట్టు పెళ్లి 10 నిమిషాలు క్యాన్సిల్ అయిపోద్ది. పెళ్లి కూతురు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. పెళ్లి కూతురు నాకు ఫ్రెండ్. చిన్నప్పుడు మీ ఇద్దరు ఆమ్యామ్యం. మొత్తం పెళ్లి క్యాన్సల్. మొత్తం పెళ్లి క్యాన్సిల్. ఎక్కడి నుంచి కన్నాను? ఏంటి పెళ్లి క్యాన్సిల్? నేను పొద్దున్ననగా మా తాత చచ్చిపోతే తద్దినానికి భోజనాలు పెట్టుకుంటే ఇది పెళ్లి భోజనాలు అని చెప్పి ఎవరు చెప్పారా మీకు? ఎవరు చెప్పారా మీకు? నేను చెప్పానా? నేను చెప్పాను. నేను తద్దిన భోజనంకి వచ్చి అడ్రస్ చూసుకోవరా కనీసం? పెళ్లికి వచ్చామని దినంకి వచ్చామని తెలియదా నీకు? కాదురా, సీనుగాడు ఎక్కడున్నాడు? ఫోన్ చేయడికి. హలో సీను, ఎక్కడున్నారా? అమ్మనా కొడక. అరే వాడు పుడక తీసుకుని జబర్దస్త్ స్టేజ్ మీద వెయిటింగ్ అంటారు మన కోసం. పారకం లేదని మరి పొద్దున పెళ్ళి అన్నా వదను. ఇవాళ వాడేసే క్యారెక్టర్ అంటారు. అది ఆడేసే క్యారెక్టర్ క్యారెక్టర్ వేస్తాడు. అక్కడే పానకం ఉంది. ఆ పుడకేసి స్కిట్ కంప్లీట్ చేశాడు. ఎవడాడు ఇంకా ఇక్కడ ఎవడో మాట్లాడుతున్నాడు? ఎవడాడు? అమ్మనా కొడుకు మళ్ళీ వచ్చాడు రోయ్. చేయకండి. అబ్బో పెద్ద కలర్ మనకండి.